హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ భవానీ టీచర్. ఇప్పుడు నేను ఈరోజు పచ్చి పులుసు చేస్తున్నాను నా స్టైల్లో. ఓకేనా? దీనికి ఫస్ట్ మనం స్టవ్ ఆన్ చేసుకుందాం. కొంచెం ఆయిల్ వేసుకుని మనం తీసి పెట్టుకున్న చూడండి, చూపిస్తాను. పచ్చిమిర్చి, మా టెర్రస్ మీద వంకాయలు, తర్వాత ఒక ఉల్లిపాయ, జీలకర్ర, వెల్లుల్లిపాయలు. ఇప్పుడు పచ్చిమిర్చి, వంకాయలు వేయించుకుందాం ఆయిల్లో. అంటే మనకి ఎంత పచ్చి పులుసు కావాలో దాన్ని బట్టి పచ్చిమిర్చి వేసుకోవాలి. కొంచెం ఎక్కువ కావాలంటే ఎక్కువ పచ్చిమిర్చి, తక్కువ కావాలంటే తక్కువ పచ్చిమిర్చి వేసుకుంటే సరిపోతుంది. ఈ వంకాయలు ఏంటంటే నేను కాస్త ఉప్పు నీళ్ళల్లో వేసి కట్ చేసి ఉప్పు నీళ్ళల్లో వేస్తాను. ఇది ఆర్గానిక్ వంకాయ కదా, మనం ఏ వంకాయలైనా వేసుకోవచ్చు. అంటే తెల్ల వంకాయలు వేసుకోవచ్చు, బ్లూ వంకాయలు వేసుకోవచ్చు, ఏదైనా వేసుకోవచ్చు. సరే, ఎంత బాగున్నాయో మా టెర్రస్ మీద. బాగా మగ్గేంత వరకు మగ్గించుకుందాం. వాటితో పాటు చూడండి, జీలకర్ర, వెల్లుల్లిపాయ కూడా వేసేస్తాం. ఇవన్నీ కలిపి వేయించుకుందాం. కొంచెం మూత పెట్టి వేయించుకుందాం, బాగా మగ్గుతుంది. ఈలోపు ఉల్లిపాయ కూడా కట్ చేసుకుందాం. ఈ ఉల్లిపాయ కట్ చేసుకుందాం. ఇదిగో ఉల్లిపాయలు కట్ చేసేసాను. ఇవి పూర్తిగా వేగిన తర్వాత మనం కాస్త ఉప్పు వేసి బాగా పెట్టాలన్నమాట. చేతితో పిసిరితేనే పచ్చి పులుసు టేస్ట్ బాగుంటుంది. అంటే జనరల్గా మా అమ్మమ్మలు వాళ్ళు అలాగే చేసేవారు కాబట్టి నేను అలాగే చేస్తాను. ఇంకా కొంచెంసేపు మగ్గించుకుందాం. ఈలోపు చింతపండు కూడా పిండేసి పెడతాను పులుసు. ఇంకా 2 నిమిషాలు మగ్గిద్దాం. ఈలోపు చింతపండు పులుసు రెడీ చేస్తాం. చూడండి, ఈ స్టేజ్లో మనం స్టవ్ ఆపేసుకుంటే సరిపోద్ది. ఆపేసుకొని ఇది పూర్తిగా చల్లారే వరకు వెయిట్ చేద్దాం. ఇప్పుడు మనం
వేయించుకున్న పచ్చిమిర్చి వంకాయలు కూడా చల్లారిపోయినాయి పూర్తిగాను. ఇప్పుడు వీటిని మనం కాస్త ఉప్పు వేసుకుని బాగా పిసికి తర్వాత చింతపండు పులుసు అది వేసుకుందాం. ఇది ఆరోగ్యానికి చాలా మంచిది. ఎందుకంటే పూర్వకాలం చారు పెట్టుకోవాల్సి వచ్చిన ప్రతి సమయంలో కూడా పచ్చి పులుసు చేసుకునేవారనమాట. ఎందుకంటే ఇది చలవ చేస్తుంది. తర్వాత కాస్త వేడి చేసిన పరిస్థితుల్లో ఇది తినడం చాలా మంచిది కాబట్టి తర్వాత అది కొంచెం పొట్ట లోపల కాస్త అనీజీగా ఉన్నా సరే ఇది బాగా పనిచేస్తుంది అన్నమాట. అందుకని ఇలాగా చేత్తో పిసకడమే చాలా టేస్ట్ వస్తుంది. జనరల్గా మనం మిక్సీ వాడచ్చు, లేకపోతే తర్వాత ఇంకా రోట్లో కూడా రుబ్బుతారు. అయితే దానికంటే కూడా పచ్చి పులుసు పిసుకుతాము అంటారండి. అంటే ఈరోజు ఏం చేసామంటే పచ్చి పులుసు పిసికాను అనేవారు ఇదివరకు. అంటే తప్పనిసరిగా చేత్తోనే పిసికేవారు అనమాట. దాన్ని ఉప్పు వేసి జీలకర్ర, వెల్లుల్లిపాయ, పచ్చిమిర్చి, తర్వాత వంకాయలు, అవసరమైతే టమాటాలు కూడా వేసుకోవచ్చు. నేను వేయలేదు. ఇవన్నీ కూడా చక్కగా చేత్తో స్మాష్ చేయాలి బాగా. కొంచెం ఒక 5-10 నిమిషాలు బాగా పిసకడం వల్ల ఏమవుద్దంటే చాలా టేస్ట్ వస్తుంది. తర్వాత దీనిలో మనం చింతపండు పులుసు పోసిన తర్వాత కొంచెం చిటికెడు బెల్లం కూడా వేసుకుంటే మంచి రుచి వస్తుంది. చాలా బాగుంటుంది. ఎందుకంటే ఈ పచ్చి పులుసులోకి మనం ఏవైనా సైడ్ డిష్గా పెట్టుకోవచ్చు, వడియాలు పెట్టుకోవచ్చు. తర్వాత మనకి ఏది ఇష్టమైతే దాన్ని నంజుకోవడానికి ఏదో ఒకటి చేసుకోవచ్చు అన్నమాట. కంపల్సరీ పచ్చి పులుసు అయితే మాత్రం సమ్మరు తరచుగా చేసుకోవడం చాలా మంచిదండి. నేను అందుకే సమ్మర్ వచ్చింది కదా, ఇంచుమించు ఫిబ్రవరి 20 దాటిందంటే కూడా మనకి వేడి, ఇప్పటికే వేడి చాలా ఉంది. ఈ వేడిని తట్టుకోవాలంటే ఇలాంటి పచ్చి పులుసు అలాంటివి చేసుకోవాలి తప్పనిసరిగా. తర్వాత పెసరపప్పు ఎక్కువగా వండుకోవాలి ఈ సమ్మరు. తర్వాత నిమ్మరసం, తర్వాత మజ్జిగ, మసాలా మజ్జిగ ఇలాంటివి తీసుకోవడం వల్ల మనకి సమ్మర్ని కూల్గా గడిపేయచ్చు అనమాట. సగ్గుబియ్యం జావా, తర్వాత ఇవేంటి మన సజ్జవాలు ఉంటాయి కదా, వాటిని నానబెట్టి కాస్త చిన్నపిల్లలకైతే షుగర్ వేసి ఇవ్వచ్చు. తర్వాత పెద్దవాళ్ళమైతే మనం నిమ్మరసం కొంచెం ఉప్పు వేసుకొని తాగొచ్చు అనమాట. లేదు మనం మజ్జిగలో కూడా ఈ సజ్జవాలు వేసుకోవచ్చు. అలాగా ఈ సమ్మర్ని కూల్గా గడపడానికి ప్రయత్నిద్దాం. దానిలో భాగంగానే నేను ఈ పచ్చి పులుసు చేస్తున్నాను అనమాట. ఇక నుండి నేను వీక్లీ వన్స్ అన్నా తప్పనిసరిగా చేస్తాను పచ్చి పులుసు. ఇందాక వేసిన బెల్లం సరిపోలేదు టేస్ట్, అందుకని నేను ఇంకా కొంచెం బెల్లం వేస్తున్నాను. వేసి ఇలా కలిపేసి మరొకసారి టేస్ట్ చూసుకుంటే మనకి ఉప్పు, తర్వాత పచ్చిమిర్చి కారం, తర్వాత బెల్లం, చింతపండు పులుపు అన్నీ కూడా కరెక్ట్గా సరిపోయినాయో లేదో ఒకసారి చెక్ చేసుకొని అప్పుడు సరిపోయినాయి అంటే దాన్ని ఇంకా మూత పెట్టుకొని ఒక 5 నిమిషాలు అలా వదిలేసిన తర్వాత మనం వడ్డించుకుంటే బాగుంటుంది. నాకు ఉప్పు సరిపోలేదు, అందుకని కొంచెం ఉప్పు వేసాను అనమాట. అలాగ మనకి ఏది తక్కువైతే దాన్ని కాస్త అడ్జస్ట్ చేసుకొని చక్కగా ఈ పచ్చి పులుసుని అన్నంలో వేసుకుని తింటే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. ఓకేనా? మీరు కూడా చేస్తారా మరి? ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అయితే చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. ప్లీజ్ లైక్ చేయండి. ఓకే, బాయ్.